రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్రను చూసి బీజేపీ భయపడుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడం అవమానకరమన్నారు. అసోం ప్రభుత్వం రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో విఫలమైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అసోం ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే బీజేపీ దాడులు చేస్తోందని విమర్శించారు. అసోంలో బీజేపీ కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. లేక ధైర్యం లేక వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిపై దాడి జరపడం ఇది ఎవరు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా సహించరు. రామరాజ్యం అంటే అందరూ కూడా బాగుండాలి, ఈ రాజ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరికి క్రియలో మాత్రం ఈరోజు రావణాసురుని రాజ్యం అయ్యే విధంగా తీసుకుపోతారన్న తరుణంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తూ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాటితో ఎమ్మెల్సీ నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరే నామినేషన్ వేయడంతో ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది. దీంతో గాంధీ భవన్ లో పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు రాష్ట్రపతికి ఆహ్వానం లేకపోవడం అవమానకరమన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి పార్లమెంటు అయోధ్య కార్యక్రమాలకు రాష్ట్రపతిని పిలవకపోవడం వివక్షకు నిదర్శనమన్నారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక ప్రతినిధి పోస్టు అడ్డు కాదన్నారు మల్లు రవి. ప్రతి రాష్ట్రంలో మేము గిరిజన మహిళల్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోయారని చెప్తున్నారు. కానీ ఆమెకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అవమానపరచడం అత్యంత దురదృష్టకరం. రాహుల్ యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. విశ్వశర్మ సర్కార్ను ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. దేశంలో న్యాయం కరువైందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. న్యాయయాత్రలో వెళ్లే రాహుల్ గాంధీ అలాగే ఎంతమందో భారతీయులు ఆయన కదముకి కదము జోడు చేసి వాళ్ళు నడుస్తూ ఉంటే మా పైన దాడి చేస్తే మేము బెదిరిపోతాం అనుకుంటారా? ఇంకంత శక్తి పొందినాం. సామాన్యులందరూ చూశారు. హేమంత బిస్వాని చీచీ తూతూ అని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన చట్టాల్లో లోపాలున్నాయన్నారు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. ధరణి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ధరణి పోర్టల్ తో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే అంశంపై చర్చించామన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్. CCLAలో ధరణి పోర్టల్ పై కమిటీ సభ్యులు మూడోసారి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం చట్టాన్ని చేసేటప్పుడే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. 6 సంవత్సరాలుగా లక్షల మంది రైతులు హక్కుపుత్రాలు లేక వాళ్ళకు రావాల్సిన ఆర్థిక సాయం రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కమిటీ చాలా తొందరనే ఒక మధ్యంతర నివేదిక ఇస్తే కొందరికి తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎక్కువ నిధులు వినియోగించేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల విద్యా వనరుల కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రారంభమవుతుంది. దాంతోపాటు మనకు ఇక్కడ స్థానికంగా 80% వరకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా సింగరేణి సంస్థతో. గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్లో చికిత్స పొందుతున్న CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.